మనము దేవునిలో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మనతో గడపడానికి, మనతో మాట్లాడడానికి ఇష్టపడతాడు. అటువంటి సందర్భంలో నా జీవితంలో ఒకసారి నేను ప్రార్థనాపూర్వకంగా ఉన్నప్పుడు ఏలియా గురించి జ్ఞాపకం చేస్తే, ఏలియా ఒక చిన్న ప్రార్థనతో ఆకాశం నుంచి అగ్నిని కురిపించాడు. కానీ ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు పదవుచ్చరణ గమనిస్తే అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా. ఈ ముగ్గురు పేర్లకు, ఈ ముగ్గురు వ్యక్తులకు ఎందుకు ప్రాముఖ్యత ఇచ్చాడని నేను దేవునిలో గడుపుతున్నప్పుడు అడిగితే, వారి ముగ్గురు జీవితాలను గమనిస్తే వారిలో ఒక పట్టుదల, నిబ్బరము, అలాగే దేవుని యొక్క వాక్కు పట్ల వారికి ఉన్న విశ్వాసము, ఆ దేవుని కొరకు వారు ఎన్ని శ్రమలైనా, ఎన్ని అవమానాలైనా, ఎన్ని నిందలైనా తట్టుకొని నిలబడ్డారు. కనుకనే వారి పేర్లలో ఒక దేవుడు హెచ్చింపు అనేది దయచేశాడు. ఈరోజు కూడా నీ పేర్లలో ఒక హెచ్చింపును దయచేయాలంటే ఆ